బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మిస్టర్ బచ్చన్ మూవీ 31 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని 32 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈ రోజు స్పెషల్ షోలకు అటు ఇటుగా 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమా 900 నుండి 1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా బుకింగ్స్ పర్వాలేదనిపించే విధంగా జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఇప్పుడు తొలి రోజు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది, పోటీలో ఎలాంటి వసూలను అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ ను మినిమం సొంతం చేసుకుంటూ వచ్చాయి. అందులో క్రాక్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో 6.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా 5 కోట్ల షేర్ మార్కునైతే అధిగమించలేదు. కానీ ప్రస్తుతం మంచి బజ్ నడుమ రిలీజ్ అవుతూ ఉన్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆల్రెడీ ప్రీ టికెట్ సేల్స్ గ్రాస్ 1.5 కోటి వరకు బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ రోజుకు వచ్చేసరికి మంచి జోరుతో షోకు కలెక్షన్లను ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రీమియర్స్ కి అటు ఇటుగా 1.5 కోటి నుండి 2 కోట్ల వరకు, అలాగే మొదటి రోజు పోటీలో 3 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ బాగుంటే తొలి రోజు ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 5 కోట్ల నుండి 6 కోట్ల దాకా షేర్ ను సినిమా సాధించవచ్చు. మరి అంతకన్నా మించి వస్తే మట్టుకు ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మరి భారీ పోటీలో మిస్టర్ బచ్చన్ మూవీ మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపిస్తుందో చూడాలి. మీరెంతవరకు వసూలను సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.